హర హర్ మహాదేవ్ శంభో. ప్రతి ఒక్కరికి కూడా అవసరమయ్యే విధంగా తంత్రమంత్ర బ్లాక్ మ్యాజిక్ ఉంది. నాకెవరో బంధించారు. ఈ సిద్ధి పొందడానికి కూడా ఎవరో నా మంత్రాన్ని తీసుకున్నారు, వారు నన్ను బంధన చేశారని కొందరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారందరికీ రేపు పౌర్ణమి రోజు నాడు, రాఖీ పౌర్ణమి రోజు నాడు ఒక చిన్న తంత్ర పరిహారం ఉంటుంది. ఆ పరిహారం చేసుకున్నట్టయితే ఎలాంటి బ్లాక్ మ్యాజిక్లు అయినా కానీ, మన మీద ఉన్న నెగిటివ్ ఫోర్స్ ఏదైనా ఉన్నా కానీ అది మనకు పోవడం జరుగుతుంది. ఒక నెమలిక మీరు ఇలా ఒక నెమలిక మొత్తము, ఇది ఎంత పొడుగుందో అంత పొడుగు నెమలిక మొత్తం తీసుకొని రండి. తీసుకొని వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఉన్నా సరే ఈ నెమలికని మీ ఒక రక్షాబంధన్, మనము చేతికి కట్టుకునే కంకణమైనా పర్వాలేదు, కలర్ దారాలైనా మన చేతికి ధరించే దారము, పసుపు దారమైనా సరే, ఎర్ర దారమైనా సరే, చేతికి కట్టుకునే కంకణాన్ని ఈ నెమలికతో సహా తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టు, ఆ చెట్టుకు దీన్ని ఇలా పక్కపోంటి ఇలా నాటి, చెట్టెంబడి ఇలా నాటి, దీనికి కంకణము ప్లస్ ఆ తులసి చెట్టు కూడా కలిపి ఇది కట్టాలి. కట్టి నా మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ, బ్లాక్ ఏదైనా ఉన్నా ఆ బ్లాకులు తొలగించమని ఆ తులసి చెట్టుకు నమస్కారం చేసుకోవాలి. మంత్రము ఈజీగానే ఉంటుంది, అందరికి వచ్చే ఉంటుంది. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనే మంత్రాన్ని ఒక 3 సార్లు చదివేసి మీరు నమస్కారం చేసుకొని పక్కకు జరిగినట్టయితే ఆ ఆదిపరాశక్తి మీ ఎవరైతే కట్టారో వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీని, బ్లాక్ మ్యాజిక్ని, ఇంట్లో ఉన్న ఏదైనా బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నది కూడా అన్నీ ఆకర్షించబడుతుంది దీనికి. ఆ చెట్టు వరకు అలా ఉండండి. అది ఆ చెట్టుకున్నంత వరకు మీకు ఎలాంటి దుష్ప్రభావాలు ఏవి ఉండవు. హర హర్ మహాదేవ్ శంభో. ఇది ఒక నిగూఢ తాంత్రిక పద్ధతి అండి. ఇది నిగూఢ తాంత్రిక పద్ధతి. ఈ నిగూఢ తాంత్రిక పద్ధతి ఈ విధంగా చేసినట్టయితే మీరు ఏ విధానికి కూడా భయపడనవసరం లేదు. ఇది చేసి చూడండి, మీకు చాలా శుభం కలుగుగాక. హర హర్ మహాదేవ్ శంభో.